కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. యాజ్వయాగము ప్రభువే సిలువన్, యాజ్వయాగము ప్రభువే పూజన్, సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై జరుపు మార్గము యేసు నేర్పించెన్. మన ఆత్మపీఠములో వసింప పూజ నేర్పించెన్. ఆ స్వామి స్థాపిత రక్త సిక్తము కాని కల్వరిదే. కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. సిలువనాథుని కలిమి బలిమి కల్గిన ప్రభువాక్యము వినుడి, దైవవాక్యము నాలకించ. యాజ్వయాగము ప్రభువే సిలువన్, యాజ్వయాగము ప్రభువే పూజన్, సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై జరుపు మార్గము యేసు నేర్పించెన్. మన ఆత్మపీఠములో వసింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Nareddy and all other souls to rest in peace offered by Gade Lucy Randi family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health, job, peace of mind, for good thoughts to Amal, Manohas, Sagam, mass offered by Parvati. For God's blessings upon Swarupam and Joseph Tambi Babu and government job, settlement of life, and for blessings upon Tejasvi and siblings with good spouses, and for good health, protection, and for good health, protection of parents, mass offered by parents. Thanksgiving mass for all the blessings and to continue to bless, and for good health, protection, guidance, and for special intentions, and for God's wisdom to Arpanam, to pass 10th exams with good marks, mass offer through the intercession of Mother Mary by Allam Reddy, Lourdes Mary and Arpanam. For Zahn to board exams, well mass offered by family. For the salvation of people who are in lukewarm in faith, mass offered through the sorrowful passion of Jesus by Jocelyn. For eternal peace and heavenly life to the departed soul of Priyanka, mass offered by family. For the departed souls of all the sisters of St. Joseph of Hansi Congregation, Bhubaneswar Province. For the spiritual renewal of sisters of St. Joseph of Hansi, Bhubaneswar Province. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.
ప్రభు నా మొరను ఆలకించి నా మీద దయచూపెను. ప్రభు నాకు ఆదరువుగా ఉండును. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, పవిత్రములైన పరమరాశములను కొనియాడే మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసమిదియే. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర నూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములు తెలియచేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్నారాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కన్పింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలిట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు నుండనేలా? ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరీ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసమనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడమీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును.
మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నీవెంతో నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము వచనములు 22వ వచనము నుండి 25వ వచనం వరకు. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు వారందరినీ కూడా తనను అనుసరించమని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభుని అనుసరించటం అంటే అంత సులువైనటువంటి విషయం కాదు. ప్రియదైన బిడ్డలారా, మనము క్రీస్తు ప్రభుని అనుసరించాలనుకుంటున్నాము, కానీ అది కష్టతరమైనటువంటి ఒక పని. చాలామంది అనుకుంటారు క్రీస్తు ప్రభుని అనుసరించడం అంటే తేలిక, లేకపోతే అది ఒక ఈజీ పద్ధతి అనుకుంటారు. కానీ క్రీస్తు ప్రభుని అనుసరించడం అంటే అంత సులువైనటువంటి ఒక అనుసరణ కాదు. ఎందుకంటే మనం ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తూ ఉంది కొన్నిసార్లు. మరియు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభుని అనుసరించాలి అంటే ఏం చేయాలన్నది కూడా ఈరోజు క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను అనుసరింప కోరువాడు మీరందరూ కూడా సిలువను ఎత్తుకొని అనుసరించాలి. ఇక్కడ క్రీస్తు ప్రభువు చెప్పింది మనందరము కూడా సిలువలు తయారు చేసుకొని మన భుజాల మీద మోసుకొని రావటం కాదు. సిలువ అంటే అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఎదురైతూనే ఉంటాయి. కానీ వీటన్నిటినీ కూడా మనము క్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. అందుకని అంటూ ఉన్నాడు, మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి. ఈ ప్రయాణములో అనేకమైనటువంటి శ్రమలను అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా నీవు దేవునిని విడిచిపెట్టకుండా క్రీస్తు ప్రభువుని నీవు అనుసరించాలి.
అదే మనకు ఈరోజు తెలియజేస్తున్నటువంటి యొక్క వాక్యము, తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని కోల్పోవును. ప్రియమైన బిడ్డలారా, మనము మన ప్రాణము కోసం కాదు, అంటే ఇక్కడ ప్రాణము దారబోయటం మొత్తము కాదు, మన ఆత్మ, మన శరీరము ప్రతి ఒక్కటి కూడా దేవునికి సమర్పించటం. దేవునికి సమర్పిస్తే అది ఒక త్యాగపూరితమైనటువంటి జీవితము అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు, మరి నువ్వు ఏ విధంగా నన్ను అనుసరిస్తూ ఉన్నావు? శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా, లేకపోతే మంచి విశ్వాసముతో నన్ను అనుసరిస్తూ ఉన్నావా అన్నది క్రీస్తు ప్రభు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, ఇక వాక్యంలో మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను అనేకమైన శ్రమలను అనుభవించవలసి వస్తూ ఉంటుంది అని ముందుగానే శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అలాంటి బాధలు పొందుతూ ఉన్నాడు, తిరస్కరించబడుతూ ఉన్నారు, ఇంకా శిలువ మీద మరణము పొందవలసినది శిష్యులకు వాళ్ళు క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి మాట కాదు, ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఇది అందుకోసమే క్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చింది. కాబట్టి మరి అలాంటి క్రీస్తు ప్రభువుని నీవు ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నావు అన్నదొక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ మనము ఏదో నామమాత్రముగా అనుసరిస్తూ ఉన్నామా, లేకపోతే మంచి విశ్వాసముతో నీవు దేవునిని అనుసరిస్తూ ఉన్నావా అన్నదొక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ మనము నామమాత్రముగానే అనుసరిస్తున్నాము అంటే దేవుని యొక్క కృపను అడుగుతూ, దేవుని యొక్క క్షమను అడుగుతూ మరలా మనము తిరిగి క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలని ప్రార్థన చేద్దాం. అందుకనే యొక్క తపస్కాలము యొక్క ఉపవాస దినములు దేవుడు మనందరికీ కూడా తలి అయిన తిరుసభ మనకిస్తూ ఉన్నది. కాబట్టి మరలా మన యొక్క జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని వైపు తిరిగి రావాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. మా హృదయ కానుక ప్రభువా గైకొను, మా హృదయ కానుక ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకొను మా హృదయ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మా తపక్రియలను బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయములను నీ అంగీకారము పొందగలవని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేమును స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న,
ప్రభువు నామమున వేచేయండి వారు ధన్యుడు. మహోన్నతమున ఓసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాల కోసం మనందరము కూడా ప్రత్యేకముగా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ పూజలో పాల్గొన్నటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా సంతానం లేక బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ దేవుడు వారికి సంతానాన్ని దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువాం, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమ్మను రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారం, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాగొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నిచ్చినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీళ్ళ నుండి మమ్మ రక్షించుము. ప్రభు, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. ఈ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఓ ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకెరిగింపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరం, పవిత్రమైన ఈ పరమరాశిములందు పాల్గొనట ద్వారా మా అపరాధములన్నిటినీ క్షమింపబడి మా జీవితములో శుద్ధినందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములను మేము అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రం పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత